పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీ హరియర్ వీరమల్లు 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ యొక్క పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు సంబంధించి మొదటి భాగం మార్చి 28న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతూ ఉంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం చేస్తున్న చారిత్రాత్మక మూవీ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా వీరమల్లుపై భారీ అంచనాలే ఉన్నాయి. మూవీ నుంచి ఇప్పటికే మొదటి పాటగా మాట వినాలి రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నోట వెంట నుంచి వచ్చిన ఈ యొక్క సాంగ్ రికార్డ్ స్థాయి వ్యూస్తో ముందుకు దూసుకుపోతూ ఉంది. ఇక ఇప్పుడు కొల్లగొట్టినాదురు అనే రెండో సాంగ్ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ సాహిత్యం యొక్క పాట రూపొందించగా వీరమల్లు ఏ కాలంలో అయితే తెరకెక్కబోతుందో ఆ కాలంలోని పదాలను చంద్రబోస్ చాలా చక్కగా అమర్చి పాటను సమకూర్చాడు. సంగీతాన్ని అందించి మరో ఆస్కార్ విన్నర్ కీరవాణి కూడా అలాంటి సాంగ్స్ను తలపించే రీతిలో ప్రతి ఒక్కరు పాడుకునేలా క్యాచీ ట్యూన్ను అందించడం జరిగింది. ఎక్కువ భాగం పాత తరం వాయిద్యాలను వాయించడం మరో విశేషం. ఇక ఈ యొక్క సాంగ్ను మంగ్లీ, రాహుల్ సిప్లీగంజ్, రమ్య బెహారీ, యామిని ఘంటసాల ఈ యొక్క సాంగ్ను పాడడం జరిగింది. ఇక గంట వ్యవధిలోనే ఈ యొక్క సాంగ్ మాత్రం యూట్యూబ్లో దూసుకెళ్ళిపోవడం విశేషమని చెప్పాలి. ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరుగుతూ ఉంది. ఇక తాజాగా విడుదలైన కొల్లగొట్టినాదురు సాంగ్ మాత్రం యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ 1లో దూసుకెళ్ళిపోవడమే కాకుండా రికార్డ్ స్థాయి వ్యూస్ను సొంతం చేసుకుందనే చెప్పాలి. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ఏపీ మాజీ మంత్రి రోజా తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. పవన్ కళ్యాణ్ గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క సాంగ్లో వచ్చిన లిరిక్స్ కానీ అలాగే మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, చంద్రబోస్ అందించిన లిరిక్స్ కానీ, కీరవాణి అందించిన బీజిఎం కానీ చాలా బాగా ఉంది. మరి ముఖ్యంగా ఇందులో మీరు వేసిన స్టెప్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇందులో నిధి అగర్వాల్ అలాగే మీ యొక్క డ్యాన్స్ మూమెంట్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మాజీ మంత్రి రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.